అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు పాలన ఎట్టుంది? ఏం లేదు, ఉండే కార్డులు కూడా పెరిగాయినారు. ఏవా పోయినామంటే ఎంప్లాయీలు అంటున్నారు. ఏవా 10,000 కూడా ఎంప్లాయీ అయినా, 10,000 కూడా ఎంప్లాయీ అయినా. పోయిన ప్రభుత్వంలో అమ్మఒడి పడింది, ఈ ప్రభుత్వంలో అమ్మఒడి పోయి సచివాలయం పోయి అడిగితే నెట్లో కొడితే మీరు ఎంప్లాయీలు మీకు పడదు అని చెప్పని అంటారు. ఏదే నేను కూలి పనే చేసుకునేది, ఎంప్లాయీని వస్తున్నది అని చెప్పంటున్నారు. కార్డు కొడితే ఎంప్లాయీని వస్తున్నది అంటారు, ఆధార్ కార్డు కొడితే ఎంప్లాయీని వస్తున్నది అంటారు. ఏమని అనుకునేది? ఉండే కార్డు కూడా పెరికేసా, ఏమీ లేకపోయా. పోయిన ప్రభుత్వంలో అయినా బియ్యం ఉచితంగా బియ్యం ఇచ్చినారు. మొత్తం అన్నీ చేస్తా పడతా ఉన్నారు, అన్నీ ఇది అవుతా ఉండింది, చేస్తూ ఉన్నారు. ఏమి లేకపోయా. ఇప్పుడు ఈయన వచ్చి చేస్తాను గీస్తాను అన్నాడు, ఆ డోక్రా సంఘంలో డబ్బులు ఇస్తానన్నారు, అది లేదు. పోయిన ప్రభుత్వంలో అయినా 20,000 లోన్ ఇచ్చినారు, మళ్ళీ 15,000 ఎక్స్ట్రాగా మళ్ళీ 2 లోన్ ఇచ్చినారు, కట్టినాము, అన్నీ చేసినాము. ఈ దీంట్లో ఏమంటే ఏమీ లేదు. ఏదైనా పోయి రాస్తే ఇది అంటున్నారు, ఓపిక పట్టండి. సచివాలయంలో పోయి అడిగితే సచివాలయంలో మీకు నెట్లో కొడితే ఈ మాదికి వస్తుందన్నా, మేమేం చేసేదన్నా అని వాళ్ళు సెక్రటరీ వాళ్ళు మాట్లాడుతాండి. ఇదేం మాట్లాడేది? మరి నువ్వు ఇంత ధైర్యంగా ఇవన్నీ చెప్తా ఉన్నావు కదా, ఇప్పుడు చాలామంది ఇలా ప్రశ్నిస్తేనే కేసులు పెట్టేస్తా అన్నారు ఈ గవర్నమెంట్లో. మరి నీ పైన రేపు కేసులు పెట్టరని? పెట్టినా ఏముంది, పెట్టినా ఏం పర్వాలేదు, ఏం భయం ఏం లేదు. ఓహో అంటే ఒక 3 రోజులు ఒక 1 రోజులు వేస్తారు అంతే కదా. ఏమున్నది, పేదవాడికి ఉండేది చెప్తాము, పేదవాడినే చూడాలి. డబ్బు ఉండే వాళ్ళకి మాత్రం అంటే పెద్ద పెద్ద నాయకుల్నే కేసులు పెట్టి లోపల తోయేస్తున్నారు. మరి నువ్వు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గురించి ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు, మరి నిన్ను కూడా లోపల తోసేస్తారేమో. తోసేనే ఓహో అంటే ఒక సంవత్సరం వేస్తారు అంతే కదా, సంవత్సరం వేస్తారు, దాని మీద ఏం లేదు కదా. అది కూటమి ప్రభుత్వంలో అసలు సంక్షేమ పథకాలు అనేటివి అందట్లేదు. అదేవిధంగా వారు చెప్పింది సూపర్ 6 అనే 6 పథకాలు కూడా ఇచ్చేశాను నేను అనేసి అని చెప్పి ఆయన అన్నాడు చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ చూస్తే కనుక సూపర్ 6 అనే పథకాల్లో కేవలం ఈ గ్యాస్ ఏదైతే ఉందో అది 1 సిలిండర్ ఇచ్చారు తప్ప మిగతా 2 సిలిండర్ ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా తల్లికి వందనం పథకం అన్నారు, ఆ తల్లికి వందనం పథకం కూడా ఇంట్లో 2 బిడ్డలు ఉంటే 1 బిడ్డకు పడుతుంది, ఇంకో బిడ్డకు పడదు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఇద్దో వస్తుంది అద్దో వస్తుంది అనేసి అంటున్నారు అని ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రేషన్ కార్డులు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వారికి రేషన్ కార్డులు ఉంటే ఆ రేషన్ కార్డులన్నిటిని కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు తీసివేశారు. ఒకవేళ దీనిపై ప్రశ్నిస్తే కనుక వారిపైన అక్రమ కేసులు ఇలా ఏదైనా అరెస్టులు చేస్తారనేసి అంటే దానికి కూడా మేము బెదరం, వాళ్ళు చేసినా కూడా మేమేం భయపడకుండా వైఎస్ జగన్మోహన్ వెంట ఉంటామనేసి కూడా అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో అసలు పాలన ఏ విధంగా ఉందంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది, సంక్షేమ పథకాలు అనేటివి కూడా అందట్లేదు అనేసి అని చెప్పేసి వారంతా కూడా బాధపడుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ వీరికి ఇల్లు కట్టిస్తామనేసి అని కూడా ఎన్నికలకు ముందు టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి వారందరూ కూడా మేము ఇల్లు కట్టిస్తాము అనేసి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అయితే వారికి ఇప్పటివరకు ఇల్లు కట్టించలేదనేసి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అమ్మ, ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందమ్మా? ఎట్ట బాగానే ఉన్నది, మనం ఏం చెప్తాము, మనమేమన్నా చదువుకున్నామా పాడ. ఏదో బియ్యం మొన్నటి నుంచి ఇస్తున్నారు, ఆరోగ్య బియ్యం కూడా. ఎన్నికలకు ముందు మీకు ఇక్కడ ఇల్లు కట్టిస్తా అన్నారు కదా, మరి కట్టించారా మీకు? లేదు, కట్టిలా, ఇల్లు కట్టిలా. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చి చెప్పినారు, వాళ్ళు ఎవరో వచ్చినారు, మేము మారి చెప్పినాం, మాకు తెలియదు కదా, ఏ పార్టీ అని తెలియదు నాకు. చెప్పినారు ఆడ ఇచ్చినాము జాగాలు ఇండ్లు అన్నారు, ఆ ఇండ్లు ఏమి ఇంకా చూపిలా మళ్ళీ మాకు, అవి కట్టేసినాము అయిపోయినాయి. నాకు 3 మనవరాళ్ళు. వాళ్ళకి తల్లికి వందనం పథకం వచ్చిందా? రాలేదు, 2 బిడ్డలు ఉన్నారు. జగన్ గవర్నమెంట్ అప్పుడు పడింది, ఇప్పుడు బల్ల. ఏం వచ్చినాయి అప్పుడు జగన్ గవర్నమెంట్ లో నీకు? మా పిల్లకాయలు పడింది, నాకు 18,000 పడింది ఒకేసారి, మళ్ళీ వల్ల. ఈ గవర్నమెంట్లో మీకు ఏమేమి పథకాలు వచ్చాయి? గవర్నమెంట్లో ఇంకా ఏమీ లేదు, ఇండ్లు కట్టిస్తామన్నారు, సరే అనుకున్నాము. బియ్యం మొన్నటి నుంచి ఇస్తున్నాం మా నాయనకి, ఆయనకి జగన్నప్పుడు బియ్యం ఇలా మా నాయనకి 5 కేజీలు కాదు. ఆయన వచ్చేవాళ్ళు మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇచ్చేసి ఫోటోలు తీసుకోబోతున్నారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీకు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటి వరకు ఏది రాలేదా? ఏం రాలేదు సార్ మాకు. పోయిన గవర్నమెంట్లో అయితే బాగుంది. అప్పుడు 18,000 పడింది, మా మనవరాళ్ళకి డబ్బు పడింది. ఎంత?
అప్పుడు ఆ పిల్లకాయలకి ఎంత పడింది తెలియదు వాళ్ళ అమ్మఒడియా? అమ్మ ఒడి పడింది, నాకు 18,000 పడింది ఇంటి ఒకసారి. స్థలం వచ్చిందా మీకు? ఇచ్చినామన్నారు, వాళ్ళకి పోయినాము. అవి కట్టినారో కట్టలేదో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేసింది, ఆగిపోయినాయి. అవన్నీ చట్టాన్ని వెళ్తాం, ఈ మరి పండేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇప్పటివరకు మీకు సంక్షేమ పథకాలు కూడా రాలేదు కదా, మరి ఈ గవర్నమెంట్ మేలా పోయిన 5 ఏళ్ళలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మేలా? రెండు మనం ఎట్ట చెప్పేది, ఇది ఇంకా చేయలేదు కదా. ఇది వస్తే మళ్ళీ ఈ మారి వస్తే చెప్తాము. ఇంకా టైం ఇచ్చినారు. నేను చంద్రబాబు నాయుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఇచ్చేసాను, ఇందులో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి నేను తల్లికి వందనం ఇస్తాను, ఇప్పుడు ఇచ్చాను అనేసి అని అంటున్నారు ఆయన. పర్లేదు మా పిల్లకాయలు పల్లా. మళ్ళా అంటున్నాడు ఈ ముసలోళ్ళు 50 ఏళ్ళకి అట్లా డబ్బులు వేస్తున్నారు, అది కూడా మాకు బల్ల పడుతుంది, వేస్తామని చెప్తున్నారు. ఇంకా టైం ఉండదు, వేయకపోతే మళ్ళీ ఈడియో పెట్టుకుని మరి మాట్లాడుకోవాలి. అది కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఈ సంక్షేమ పథకాలు అనేటివి ఇప్పటివరకు అందలేదనేసి అని చెప్పేసి వారు అంటున్న పరిస్థితి. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ప్రతి ఒక్కరికి ఇంటింటికి సంక్షేమ పథకాన్ని అనేది ప్రతి ఒక్కరికి ఇంటికి చేర్చారు. అది కూడా సచివాలయ వ్యవస్థతో, వాలంటీర్ వ్యవస్థతో ఈ పథకాలన్నిటికీ కూడా పేద ప్రజలకి అందజేశారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సంక్షేమ పథకాలు అనేటి పైన ఇప్పటివరకు సక్రమంగా అందించకుండా ఈ తల్లికి వందనం అనే పథకం ప్రధానంగా ఈ పథకం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను ఇచ్చేసాను అనేసి కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనం గ్రౌండ్ రియాలిటీలో కనుక చూస్తే కనుక ఇక్కడ ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒకరికి, అదేవిధంగా 3 బిడ్డలు ఉంటే ఒకరికే ఇట్లా వేస్తున్నారు తప్ప ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు వేయలేదనేసి కూడా అంటున్నారు. అదేవిధంగా ఇలా కూటమి ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తే ఇప్పటికే చాలామంది పైన కేసులు పెట్టారు. అయితే ఇలా మాట్లాడినందుకు మా పైన కేసులు పెట్టినా కూడా మేమేం ఆదరం బెదరం అనేసి అని కూడా అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే మాకు కావాలనేసి కూడా అంటున్నారు.